ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఇలాంటి చోట డబ్బు పెట్టకండి. వాస్తు ప్రకారం మనం అనుసరించడం వలన ఎంతో మంచి ఫలితం కనబడుతుంది. వాస్తు ప్రకారం అనుసరించడం వలన ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. చాలామంది ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతూ ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు కలగకుండా సంతోషంగా ఉండాలంటే డబ్బుకి సంబంధించిన విషయాల్లో కొన్ని పొరపాట్లు చేయకుండా ఉండడం మంచిది. మరి డబ్బుకి సంబంధించి ఎలాంటి పొరపాట్లు చేయకూడదు. డబ్బుల్ని ఏ దిశలో పెట్టాలి, ఎక్కడెక్కడ డబ్బులను దాస్తే చెడు ఫలితం కనబడుతుంది వంటి విషయాలను మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూసి వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పొరపాట్లు చేస్తే ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలామంది డబ్బులు దాచుకునేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఆ తప్పులు మాత్రం చేయకూడదు. వాస్తు ప్రకారం డబ్బులు ఎటువైపు అసలు ఉంచకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారము డబ్బులు దాచుకోవడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. డబ్బులు దాచేటప్పుడు ఏ దిశలో పెట్టకూడదో తెలుసుకొని పాటించడం మంచిది. డబ్బుని ఎక్కడెక్కడ పెట్టడం వలన మనము ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటామో తెలుసుకుందాము. చీకటిగా ఉన్న ప్రదేశాలు. వాస్తు ప్రకారము చీకటిగా ఉన్న ప్రదేశాలలో డబ్బులను దాచుకోకూడదు. ఇలాంటి చోట డబ్బుని పెట్టడం వలన ఆర్థిక నష్టాలని ఎదుర్కోవాల్సి వస్తుంది. చీకట్లో డబ్బుల్ని పెట్టడం కూడా సానుకూల శక్తి తొలగిపోయి ప్రతికూల శక్తి ప్రవహిస్తుంది. అదేవిధంగా దక్షిణం వైపు. వాస్తు ప్రకారం దక్షిణం వైపు డబ్బులు దాచుకోకూడదు. దక్షిణం వైపు డబ్బులు దాచుకోవడం వలన ఆర్థికంగా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. డబ్బుల్ని ఉంచితే ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ పొరపాట్లు చేయకుండా మనము జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ఏ దిశలో డబ్బుల్ని పెట్టవచ్చును? ఉత్తరం వైపునే డబ్బుల్ని పెట్టవచ్చు. డబ్బులు దాచుకునేటప్పుడు ఉత్తరం వైపు పెట్టడం మంచిది. ఉత్తరం వైపు డబ్బులు ఉంచడం వలన ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవు. సంతోషంగా ఉండొచ్చు. ధనం పెరుగుతుంది. ఉత్తరం వైపు కుబేరుడు దిక్కు కాబట్టి ఈ దిశలో డబ్బులని ఉంచడం వలన ఆర్థికంగా ఇబ్బందులు వంటివి కలగవు. సంతోషంగా ఉండొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః.